స్టార్టింగ్ ఇంట్రో వీడియోస్ చూసి మస్తు మజా వచ్చింది కదా. కేటీఎం మొత్తం గాల్లో ఎగురుతుంది, రేప్ చేస్తున్నారు, దుమ్ము లేపుతారని చెప్పి. ఇప్పుడు రియాలిటీ చూడండి. కానీ ఇట్లాంటి ట్రైన్లో బండికి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే కేటీఎం టీం ఎట్లా హ్యాండిల్ చేసిందో తెలుసా? చూపిస్తా చూడండి. What the fuck? What the crap, dude? One second. Did you call the mechanic? Did you call? It's not happening, bro. I tried all the ways. If you want to try something. This stand is not happening. No, bro. I tried. Why don't you give a try? At least I can move out and I can go to the. Is anyone here from Team Bravo? Last one. ఆడున్న ట్రైనర్ని అన్న స్టాండ్ ఇరిగిపోయింది, జర హెల్ప్ చేయంటే నా మాట పట్టించుకోలేడు. మా టీం నుంచి ఇంకెవరు ఉంటే రండి వెళ్ళిపోదామని చెప్పి అంటాడు. ఆ క్వారీ మధ్యలో అక్కడ నుంచి బండి ఎట్లా రికవర్ చేసిన అన్నది మీరే మొత్తం వీడియో చూడండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫస్ట్లీ హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ డే ఇన్ మై లైఫ్. బికాజ్ మనం ఇప్పుడు చాలా ఎక్స్పెడిషన్స్ చేసినాం లదాఖ్లో. బట్ ఈరోజు మనం అయితే చేస్తున్నామో దిస్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెడిషన్, ఇది ఒక ర్యాలీ. ఈ ర్యాలీ వచ్చేసి మనం కేటీఎం గురించి చేయబోతున్నాం. అండ్ ఆల్రెడీ కేటీఎంకి సంబంధించిన అన్ని మంది ఉన్నాయి. దిస్ ఇస్ ద జాకెట్, సారీ, దిస్ ఇస్ ద జెర్సీ ఆఫ్ కేటీఎం. ఈరోజు ఇది వేసుకుందాం మనము. అండ్ ది వెరీ స్పెషల్ థింగ్ ఏంటంటే ఇట్లాంటి రైడ్స్ కానీ ఇట్లాంటి ర్యాలీస్ కానీ జాయిన్ అయినప్పుడు పంచువాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్లీ టైం 6:18 అవుతుంది. 6:30కి మనం రిపోర్ట్ చేయాలి. 7 o'clockకి బ్రీఫింగ్ ఉంది అండ్ 8 o'clockకి రైడ్ అవుట్. పదండి బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి చూద్దాం రైడర్స్ అందరు రెడీ అయ్యారా కాలేదా. ఈ రైడ్కి అంటే ఎస్పెషల్లీ ఈ ర్యాలీ రైడ్కి మన కంట్రీ మొత్తం నుంచి రైడర్స్ వచ్చారనమాట. దగ్గర 100 members జాయిన్ అయ్యారు. చలో నేనైతే రెడీ అయిపోయినా మొత్తం. మీరు ఆల్రెడీ మిర్రర్లో చూసారు కదా. జస్ట్ నేను జెర్సీ వేసుకొని షూ చేసుకొని వెళ్ళిపోవాలి. 2 minutes రెడీ అవుతా అండ్ లెట్స్ గో. All right, I'm all ready for the KTM. కాకపోతే ఓన్లీ ఛాలెంజ్ నేను ఎక్కడైతే స్టే చేస్తున్నానో అక్కడ నుంచి మా కేటీఎం పార్క్ అంటే కేటీఎం పార్కింగ్ని కేటీఎం పార్క్ అని చెప్పి చేసారు. ఐ హావ్ టు వాక్ ఫ్రమ్ హియర్. అండ్ వన్ థింగ్ దట్ ఐ ఫర్గెట్ టుడే, నా హైడ్రేషన్ బ్యాగ్ ఉంటే చాలా వస్తువులు అలా పెట్టుకుంటుండే. మొన్న నేను ఒక బ్లాగ్ తీసిన కదా, లైక్ ఎనర్జీ బార్స్ కానీ ఓఆర్ఎస్ కానీ ఇంకా చిన్న చిన్న అసెన్షియల్స్ అయితే ఉంటాయి కదా, పవర్ బ్యాంక్ అట్లాంటివన్నీ మనం హైడ్రేషన్ బ్యాగ్ ఉంటే దాన్ని ఈజీ పెట్టుకోవచ్చు. బట్ చలో watch Power Drift. You might know him. So this is Varun. Hi. This is Varun. This is Vijay. So నాకు ఒక క్రేజీ మెమరీ ఉంది వరుణ్ తోటి షేర్ చేసుకునేది. ఇట్ వాస్ బ్యాక్ ఇన్ 2018 వేర్ Power Drift was doing this Holy Swift. Yeah, correct. So you guys came down to Hyderabad. You and Shuvi. Correct. So you guys were riding Ducatis. Multis. Yeah, Multistrada. That's my favorite motorcycle. Yeah. And then like, so there was a dream that I should also, I just started at that time. I was vlogging. I was like a very budding motor vlogger, I would say. Yeah. And today I'm feeling so proud that we are riding for KTM today. Yeah, lovely, awesome. Yeah. Day 1 of our adventure. అండ్ ఈరోజు మనం గోవాలోని అంబోలి ప్లాట్యూస్ అని చెప్పున్నాయి, అక్కడికి వెళ్ళి రైడ్ చేయబోతున్నాం. అండ్ నిన్న బ్రీఫింగ్ జరిగింది. బ్రీఫింగ్లో మనకి ఏంటంటే చిన్న లైక్ ఎట్లా అంటే మనం ఏం చేయబోతున్నాం, ఏం సంగతి, రైడ్ మొత్తం 3 daysకి ఏముంటుందని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేసారు. అండ్ 3 days రైడ్లో వీళ్ళు చిల్లీస్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనమాట. ఐ గెస్ నాకు కొత్తది, ఐ డోంట్ నో కేటీఎంలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలీదు. సో దే ఆర్ కాల్డ్ చిల్లీస్. 3 చిల్లీస్ ఉన్నాయి ఈరోజు. 3 చిల్లీస్లో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే వీఆర్ వెరీ న్యూ టు దిస్ ఫ్యామిలీ, వెరీ న్యూ టు దిస్ కల్చర్. సో మనం ఒకసారి ఈరోజు ఒక చిల్లీ ఎట్లుంటుంది అన్నది చూస్తే మిగతా 3 చిల్లీలు ఎట్లుంటాయి అన్నది అర్థమవుతుంది. సో మొత్తం 3 days రైడ్ అనమాట. ఈరోజు అంబోలి ప్లాట్యూ, రేపు నేత్రావతి అనుకుంటా, అండ్ దాని తర్వాత రోజు ఒక ఫోర్ట్. సో ఈరోజు రైడ్ అనేది అడ్వెంచర్ ఎక్కువ ఉంటుంది. అండ్ రేపు వచ్చేసి
కొంచెం ఆఫ్ రోడ్ ఇంకా లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది. సో రేపు మాట్లాడదాం, ఈరోజు ఎట్లుంటో చూసాం. అండ్ ఇది కేటీఎం పార్క్ అనమాట. మార్నింగ్ నేను చెప్తున్నాను కదా. సో ఇక్కడ సర్వీస్ స్టేషన్ ఉంది. సో అది వచ్చేసి సర్వీస్ స్టేషన్. అండ్ ఇక్కడ అన్ని మోటార్ సైకిల్స్ పార్క్ చేసినవి ఉన్నాయి. స్టాల్స్ కూడా ఉన్నాయి, రేస్ మోటార్స్, కార్డో అండ్ కేటీఎం. సో వెరీ షార్ట్ అండ్ సింపుల్. అండ్ ఈరోజు మన కేటీఎం మషిన్ ఎట్లా పనిచేస్తుంది అన్నది లెట్స్ సీ. హైవేలో అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. హైవేలో క్రూజింగ్ స్పీడ్ ఏదైతే ఉందో 110, 120 చాలా ఈజీగా వెళ్తుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. బట్ నాకు డిఫికల్ట్ అనిపించింది ఏంటంటే ఈ సీట్. పిలియన్ కోసం అయితే మర్చిపోండి. పిలియన్ కోసం అయితే దిస్ ఈస్ నాట్ మేడ్ ఫర్ పిలియన్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రైడర్. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ ఈరోజు ఆఫ్ రోడ్ చేసిన తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా మనకు తెలుస్తాయి. అండ్ ఐ ఆల్సో పుట్ మై స్టిక్కర్స్. నేను డెల్టా గ్రూప్లో ఉన్నా అండ్ మై నెంబర్ ఇస్ 44. అండ్ ఇక్కడ కూడా పెట్టిన 44 ఎవ్రీవేర్. ఐ థింక్ ఇంకో పెద్ద స్టిక్కర్ కూడా ఉంది ఇక్కడ పెట్టాల్సింది, బట్ ఐడియా రాలేదు నాకు ఇక్కడ పెట్టాల్సింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్ సైకిల్స్ చూసి అర్థమైంది. సో మీరందరూ మన ఎంబడి లదాఖ్ ట్రిప్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో, లదాఖ్ రైడ్ జాయిన్ అవుతారో, సో మన లదాఖ్ రైడ్ కూడా ఆల్మోస్ట్ ఇట్లనే ఆర్గనైజ్ చేస్తాను నేను. దీనికి 1% కూడా తక్కువ ఉండదు. బ్రీఫింగ్ ఉంటుంది అండ్ మోటార్ సైకిల్స్ ఎట్లా అలైన్ చేయాలి ఏంది అన్నది మీరు నేర్చుకుంటారు. అండ్ టెరైన్ ఎట్లుంటుంది అన్నది మనం డీటెయిల్గా బ్రీఫ్ చేస్తా. అండ్ మనం ఎక్కడెక్కడ స్టాప్ చేస్తాం ఏంది అన్నది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొన్ని చిన్న ఐడియాస్ ఉన్నాయి, అవి కూడా నేను మ్యాప్స్లో క్రియేట్ చేసి అవి కూడా ఇస్తాను. సో ఈసారి మీరు లదాఖ్ ఎవరైతే జాయిన్ అవుతారో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఎక్సైటింగ్. ఈ చిన్న అమ్మాయి కూడా మనతో పాటు వస్తుంది ట్రైల్స్ చేయడానికి. అండ్ షీ ఈస్ యూజింగ్ హుస్క్వర్నా. ఐ థింక్ ఇది 120cc కావచ్చు, 120 or 150cc. ఇలాంటి రైడ్స్లో వి మీట్ interesting people like this. So she's just 15 years old and she's preparing for the World Cup Championship. Can you tell us like little bit about the World Cup Championship? What it is exactly? So I'm sorry. Your name and where are you from? I am Alina Mansoor. I'm 15 years old and I'm from Bangalore. I'm a national supercross and motocross racer. So we since I have started riding and I upgraded bikes. My passion is to represent India in international races, just like MX, WMX GP, the Women's MX GP. So, I wish you all the best. And this is a 150cc or no, it's a 85cc. 85cc? Okay. I'll be upgrading to 125 because now my legs can touch the ground. Yeah, you can do a flat foot. You can do a flat foot. So I need a bike where I cannot touch my legs. Yeah. Because even I have to grow, I need a bigger bike. I cannot use the same thing. Right. Where the challenges, I mean, if you have more challenge, you have more skill, I guess. Yeah, true. Chalo, all the best. We'll be seeing you because you have a unique bike, so you can be catchy everywhere. Chalo, bye. So he is Chris Birch and he is the brand ambassador of KTM Anmata, and he flew all the way from న్యూజిలాండ్ ఈ రైడ్ కోసం అండ్ హీ ఈస్ గోయింగ్ టు ట్రైన్ అస్ అనమాట. సో దిస్ ఈస్ హౌ టీమ్ బ్రీఫింగ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్. సో ఇది ఒక టీమ్ది అండ్ యు సీ హియర్ దెర్ ఇస్ వన్ మోర్ టీమ్. ఇక్కడ వాళ్ళ టీమ్ది నడుస్తుంది. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు చాలా రైడ్స్కి నేనే క్యాప్టెన్ని. ఈరోజు క్యాప్టెన్ వచ్చేసి నేను, నా క్యాప్టెన్ హలేడు. వేర్ ఈజ్ మై క్యాప్టెన్? क्या बोलती मनीषा? टू कैप्टन्स आर हियर एक्चुअली. 0.5 करो, जस्ट 0.5 करो. Oh, it is in 0.5 only. ओके. तुम्हें क्या लगता है? हम लोग तो बहुत राइड्स कर चुके हैं, मतलब मिल के भी किया और ऑर्गेनाइज भी किया. जो टाइम देते हैं वो टाइम के बहुत गुस्सा आ रहा है टाइम वो टीम डेल्टा दे कॉलिंग. चल लेट्स गो. Alright, welcome back to the MotoJockey show. నేను మీ విజయ్, వీడు చాలా కూల్ గురు. సో రైట్ నౌ
ఈ ముంగడు ఉన్నారు కదా మనోడు ఎక్స్పర్ట్ అండ్ లీడ్ రైడర్ అనమాట. సో దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ టూర్ అని చెప్పి అన్నారు, బట్ దే ఆర్ డూయింగ్ ఎ టూర్. బేసికలీ వీ ఆల్ ఆర్ రైడింగ్ ఇన్ వన్ లైన్ అండ్ కొంచెం సేపటి తర్వాత విల్ జస్ట్ స్ప్లిట్ అవుట్ అండ్ విల్ గో యాజ్ అ ర్యాలీ బికాస్ వీ ఆల్రెడీ హ్యావ్ గాట్ అవర్ డెస్టినేషన్. ఎక్కడికి వెళ్ళాలి ఏం సంగతి అన్నది మనకు ఆల్రెడీ పంపించేసారు. వీ జస్ట్ హ్యావ్ టు రీచ్ ది అంబోలి ప్లాట్యూస్. సో ఇఫ్ ఇన్ కేస్ లీడ్ రైడర్ వెళ్ళిపోయినా సరే, ఇఫ్ ఐఎమ్ స్టాపింగ్ సమ్వేర్ ఐ జస్ట్ హ్యావ్ టు క్యాచ్ దెమ్ ఓవర్ దేర్ అనమాట. సో దట్స్ వాట్ ఈస్ ద ప్లాన్. కమ్ ఆన్ డూడ్. నో 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 వీలీస్ ఆన్ ద పబ్లిక్ రోడ్స్, నో వీలీస్. కేటీఎం ముందే బద్నాం ఉంది భయ్యా, నువ్వు వీలీ గలీలలో చేయాలి, ఇక్కడ కాదు. సో నేను కూడా బాగా కంట్రోల్ చేసుకున్నా వీలీ చేయకుండా ఉండడానికి. బట్ డెఫినెట్లీ ఈరోజు ఏదైతే టెరైన్ ఉందో ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ఆఫ్. డోంట్ టెల్ మీ దిస్ బిఫోర్ స్టార్టింగ్ ఎ రైడ్. దర్ ఇస్ అ ప్రాబ్లమ్. ఓ మై గాడ్, దిస్ బ్రేక్ లివర్స్ అండ్ క్లచ్ లివర్స్ ఆన్ KTM, they often come out. Let's see, but I have to turn and there you see, that's a group. It's a lovely lineup with a orange color. ఈ లైనప్ వీ హ్యావ్ టు రీచ్ అవర్ చిల్లీస్కి రీచ్ అయిన తర్వాత మనకు మజా వస్తుంది. చిల్లీ అంటే నథింగ్ బట్ మనకున్న అడ్వెంచర్ ట్రాక్స్, అడ్వెంచర్ ట్రైల్స్ని చిల్లీ 1, చిల్లీ 2, చిల్లీ 3 అని చెప్పి అడ్రస్ చేసిరు వీరు. సో ఐఎమ్ యాక్చువల్లీ మోర్ ఎక్సైటెడ్ ఫర్ ద చిల్లీస్, అంటే ఏదైతే ట్రైల్స్ మనం ఈరోజు చేయబోతున్నామో. బికాస్ మనం వెళ్తే, అంటే మనం ఒకవేళ వస్తే ఒక టూరిస్ట్ లెక్క వస్తాము, వచ్చి గోవాలో ఏవైతే బీచెస్ ఉంటాయో అవి తిరుగుతాం వెళ్ళిపోతాం. వీళ్ళతో వెళ్తే ఒక అడ్వెంచర్ రైడర్లా వస్తాము అండ్ వీ క్యాన్ ఎక్స్ప్లోర్ మోర్ ట్రైల్స్. అంటే లదాఖ్ రైల్లో నేను చేసే డ్యూటీ మనోడు చేస్తున్నాడు అనమాట. బీయింగ్ ఏ కెప్టెన్ ఈజ్ నాట్ ఈజీ యాక్చువల్గా. ఎందుకంటే మీకు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే కెప్టెన్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనిపిస్తుంది, కానీ కెప్టెన్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ ద టేల్. వెనకాల ఉన్న వాళ్ళందరూ వస్తలేరా అని చెప్పి. నా విషయానికైతే ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై కిడ్స్. మన పిల్లలు వస్తలేరా ఎవ్రీ టైం. లైక్ నాతో ఎవరైనా ఇంటర్కామ్లో కనెక్ట్ అయి ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్కి మనిషా కనెక్ట్ అయింది అనుకో, మనిషితో నేను ఒకటే మాట్లాడుతూ ఉంటా, అరే పిచ్చే దేకో అప్నే బచ్చే ఆరేకి నేను. ఒకవేళ తెలుగు చెప్పాలంటే అరే మన పిల్లలు వస్తలేరా చూడు అని చెప్పి. మన పిల్లలు అంటే దాంట్లో అంటే గ్రూప్లో కొన్నిసార్లు 50 years వాళ్ళు ఉంటారు, నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళందరినీ నేను నా పిల్లల లెక్క కన్సిడర్ చేస్తా. వినడానికి మీకు అదో లా ఉందేమో, బట్ ఐ ఫీల్ గుడ్ అడ్రస్ చేయడానికి. వాట్ ఎల్స్ క్యాన్ బి అ గుడ్ టర్మ్ చెప్పండి. ఐ థింక్ నేను కూడా అప్పుడప్పుడు కొన్ని ఇట్లాంటి క్రేజీ యాక్షన్స్ చేసేటప్పుడు వెనకాల ఉన్న నాకు అర్థం కాదు అనుకుంటా. సో మళ్ళీ హీ వాస్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్, బట్ నాకు కూడా అర్థం కాలేదు. హీ వాస్ ట్రైంగ్ టు టెల్ ముంగట కాప్స్ ఉన్నారని చెప్తున్నాడా, లేకుంటే లుక్ ఎట్ ద వ్యూ అంటున్నాడా, అర్థం కాలేదు. సే హాయ్ టు ద గోవా కాప్స్. ఇంకా డ్యూటీ ఎక్కలేరు వీళ్ళు, తొందరలోనే ఎక్కుతారు. ప్రశాంత్, హోప్ నువ్వు చూసినావు అని చెప్పి అనుకుంటున్నా. దాట్స్ అవర్ రెస్టారెంట్, మన తెలుగు వాళ్ళది రెస్టారెంట్. టేస్టీ ఫుడ్ ఉంటుంది యాక్చువల్గా వాళ్ళ దగ్గర. ఓ ఎక్కడి నుంచి వెళ్తున్నాం, మోర్జియం సైడ్ నుంచి వెళ్తున్నాం మనం. ఐ గెస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ అరైవ్డ్, ఎందుకంటే వేరే బ్యాచెస్ కూడా ఇక్కడే ఉన్నాయి మనతో పాటు. నేను ఇప్పుడే ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టిండే. ఆఫ్ రోడ్లో పెట్టి ఇది థ్రాటల్ రెస్పాన్స్ ఉందో చాలా ఎక్కువ పెట్టేసిన. సో వెనకాల వీలు స్పిన్ అయిపోతుండే. సో ఇప్పుడే కొంచెం థ్రాటల్ రెస్పాన్స్ తగ్గించిన. లెట్స్ సీ ఇప్పుడు ఎట్లుంటుందో. ఇంతకుముందు నాకు చాలా డిఫికల్ట్ ఉండే, ట్రాక్షన్ పెరిగిపోయింది. Quite better. Shut the fuck. అమ్మా అమ్మ ఇట్లా అయిపోతుంది భయ్ బండి. ఆఫ్ రోడ్ ఇట్లా అవుతే మూతి పనులు రాలుతాయి ఆయన. ఐ డోంట్ డూ ఎనీథింగ్, దాంతో అది అయిపోయింది బండి. షిట్. I have to be very gentle with the throttle. అంటే బండి ఓవర్ స్పిన్ అయిపోతుంది.
So there you go. This is a trail that we are going to do from here. Abba, Chili 3 అనమాట ఇది. Chili 1, Chili 2, Chili 3 ఉన్నాయి. So this is somebody is doing Chili 3 and we are going ahead to another place. So there is one thing that I found. ఈ మోటార్ సైకిల్ మనం ఇంకొంచెం అలవాటు చేసుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఆఫ్ రోడ్ మోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ మనం బంద్ చేస్తున్నాం కదా, బంద్ చేసినప్పుడు వీల్ అనేది ఎక్కువ స్పిన్ అయిపోతుంది. ప్లస్ ట్రాక్షన్ దొరుకుతలేదు, వీల్ అనేది ఒక సైడ్కి స్పిన్ అయిపోతుంది ఇట్లా. ఇక్కడ దాకా టీమ్ కేటీఎం చాలా బాగా హ్యాండిల్ చేశారు. బ్రీఫింగ్ ప్రకారం డెస్టినేషన్కి చాలా సేఫ్గా రీచ్ అయినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతనే నో క్లారిటీ. నా టీమ్ లీడర్ ఏడున్నాడో నాకు తెలియదు, టీమ్ లీడర్ని ఏడ వెతకాలో తెలియదు, నెక్స్ట్ ఏ చిల్లీ ఎప్పుడు చేయాలో తెలియదు. ఒకటేసారి అందరూ ఒకటే చిల్లీ లోపలికి వెళ్తే 100 మెంబర్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ వాట్ హ్యాపెండ్ చూడండి ఇక్కడ. దాని తర్వాత ఏం జరిగిందో మీకు డీటెయిల్గా తెలిసిపోతుంది. ఈ అమ్మాయి ట్రాక్ మొత్తం బ్లాక్ చేసి వెనకలికి బండ్లు వస్తున్నాయి, ఎవరు చెప్పేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు. నేను ఇట్లా ఫస్ట్ రైడ్ కావడానికి రీజన్ ఏందో మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాక్ పేరు ఎపెక్స్ చిలీ 1. ఈ ట్రాక్లో ఫస్ట్ సేఫ్టీ రూల్, రివర్స్ సర్క్యూట్ చేయొద్దు. ఈ ట్రాక్ లెంత్ దాదాపు 700 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. కానీ టీమ్ కేటీఎం జస్ట్ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ ఇంకా ఎక్స్పర్ట్ ట్రైనర్స్ని షూట్ చేయడానికి ఏం చేస్తారో చూడండి. ఇలాంటివి ఏమైనా షూట్స్ చేసుకోవాలనుకుంటే కేటీఎం ఒక రోజు ముందొచ్చి ఇవన్నీ చేయొచ్చు. ఇంతమందిని పిలిచి వీళ్ళ క్లయింట్స్ని పట్టించుకోకుండా మధ్యలో షూట్ చేయడం ఏందో నాకు అసలు అర్థం కాలేదు. పోనీ షూట్ చేయడానికి ఒక సపరేట్ ట్రాక్ పెట్టుకొని అక్కడ వీళ్ళందరినీ తీసుకుపోయి షూట్ చేసినా ఇట్ మేక్ సెన్స్. ఇంకా ఇంతమంది రైడర్స్ సేఫ్టీ ఎవరు రెస్పాన్సిబుల్? దిస్ మిరర్స్ మనీ చలో, లెట్స్ గో, విల్ గో టు ద క్వారీ. ఈరోజు ట్రైల్లో సంథింగ్ అమేజింగ్ అండ్ సంథింగ్ స్కేరీ అంటే దిస్ పాయింట్ ఆల్మోస్ట్ ఇట్లా 80 degrees 90 degrees ఉంది. ఇది చేయాలి. I don't know I can do it or not. I'm just waiting somebody will do it so that చూసి నేను చేయొచ్చు అని చెప్పి. गाड़ी पीछे फिसल रहा है क्या? नहीं फिसल नहीं रहा है. क्योंकि ग्रेवल लूज हो गया ना इसलिए. ऐसा कुछ भी नहीं है. When she said very confidently. ऐसा कुछ भी नहीं है. ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళు అనుకోవచ్చు, ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు కేటీఎం గురించి నెగిటివ్గానే చెప్తున్నావు అని. బట్ కానీ ఈ మూమెంట్లో లిటరలీ నాకు అనిపించింది నా ట్రైనర్, నా లీడ్ రైడర్ ఇతనైతే ఎంత బాగుంటుందని చెప్పి. హీ వాజ్ ద ఓన్లీ గాయ్ బిహేవింగ్ వెరీ ప్రొఫెషనల్లీ. మోటార్ సైకిల్ కింద పడ్డ తర్వాత దాన్ని ఇలా తీయాలి అలా తీయాలని చెప్పలేదు. మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్ళి ఆ మోటార్ సైకిల్ని రికవర్ చేసిండు. అండ్ దీని తర్వాతనే ది రియల్ ఛాలెంజ్ నాతోటి స్టార్ట్ అయింది. వాచ్ ఇట్, యూ విల్ గెట్ టు నో ఇట్. Oh, he's feeling very difficult to cross this. Yeah. Ask him to stop so that we can just pass. What is this, dude? This is nothing actually. గంట సేపటి నుంచి నిలబడ్డాడు మనోడు ఈడ. This run is amazing. Actually బాగుంది. Nothing. Oh, bro, I think side stand is on. There's some problem, bro. సైడ్ స్టాండ్ సెన్సర్ పోయింది అండ్ లైక్ బండి స్టాండ్ మీద కాలు పెట్టి నడిపిస్తున్నాను నేను. బికాస్ బైక్ ఈస్ బీయింగ్ టర్న్డ్ ఆఫ్ ఎవ్రీ హియర్ అండ్ దెన్. దిస్ ఈస్ నాట్ ఐ ఎక్స్పెక్ట్. మిడిల్ ఆఫ్ నో వేర్ ఈ సైడ్ స్టాండ్ సెన్సర్ తగిలినట్టున్నాడా అండ్ ఇప్పుడు బండి స్టార్ట్ అవ్వట్లేదు. సైడ్ స్టాండ్ తీస్తే బండి ఆగిపోతుంది. కమ్ ఆన్ డూడ్. See, this is side stand is on. Side sensor edunna. नहीं यार.
Bro, now, see, side stand is still on. Hit it. Where is the sensor? We'll remove the sensor wire. No, you cannot remove. You have to put the sensor actually. Sensor. What can we do, bro? It is. Move the cycle right here. There is somebody standing there. You can tell them. We are talking walking. Uh-huh. Is anybody with a walkie here? My bike is parked in the jungle with a key because there's a side stand. Huh? తెలుగు వస్తుంది బట్ అందరికి అర్థం కావాలి కదా. యూర్ ఫ్రమ్ హైదరాబాద్? హాయ్ బ్రో, నేను బాగున్నాను. మీ పేరు? అనుజ్ బాలి. నైస్. నేను ఇదే యా థ్యాంక్ యూ బట్ ఇట్ ఈస్ నాట్ మైన్. ఇట్స్ ఫన్ బ్రో బట్ ఇప్పుడు నేను అన్ని చేద్దామని చెప్పి అనుకుంటే బండి మధ్యలోనే అయిపోయింది. ఐ థింక్ ఐ ఓన్లీ డిడ్ ఎపెక్స్లో మంచి జంప్స్ చేసిన. ఇక్కడ ట్రైల్ అది ఉంది కదా ఎపెక్స్ క్రేజీ, ఇది చేద్దామని చెప్పి నేను ఎక్సైటెడ్గా వచ్చిన లోపలికి. దిస్ షిట్ హ్యాపెన్. ఐ నీడ్ ఎ మెకానిక్. One second. Did you call the mechanic? Did you call? Side stand, bro. Side stand is broken. The spring is gone. It is not starting. It's not starting. Yeah, happening, bro. I tried all the ways. If you want to try something. ఇది తీసుకుంటా. నువ్వు వెళ్తున్నావా? No, bro. I tried. Why don't you give a try? At least I can move out and I can go to the. Is anyone here from Team Bravo? Last one. Bro, you have the zip tag, right? Bro, somebody said somebody has the zip tags. Bro, zip tag, please. Bro. Captain, need your help. Please come. Yeah. This is a place everybody is struggling. ఈసారి మన బైక్ పోతో చూద్దాం మన స్కిల్స్. కొంతమంది అయితే చాలా ఈజీగా తీసేసారు. Yo, you are a pro, bro. That was too easy. I think somebody has fall down. So this is Chris Burge. Hi Chris Burge. I am VJ. So how are you feeling the bike? Good. I broke my stand. Okay. Oh, I did some jugaad, desi jugaad. I put the stick inside and running it slowly. No problem. Hope this won't stall there. For you. Yeah. ये स्टैंड टूट गया. फिर जाऊं? ठीक है. जंप था, तुमको बोला ना इस साइड से आने के लिए, इस साइड से जंप होता है, इस साइड से जंप नहीं. ठीक है, फिर जाता हूँ. देखो बीच में रुक जा रहा है गाड़ी. तो यही लोग देंगे ना, वो हम कैसे देंगे? जिप टैग है तो नहीं बैठी ना. नहीं निकल जाएगा. बस और एक टेप. So zip tie అయితే పెట్టినామా, అది ఇరిగిపోయింది. And like doing the jugaad with plaster. I hope this won't come off at least for some time. Side stand? Yeah. No. I'll do that. Thank you. Yeah, this is getting. No, I'll wear it. Wait, I'll just move. Okay. Thank you. Jai Bajrang Bali ki.
वहाँ पे स्लश हो गया. ओह शिट. भाई कोई बाइक पकड़ो ना. बाइक पकड़ना, स्टैंड नहीं है इस पे. ओह शिट. नीचे जाना होगा. ठीक है, 1 सेकेंड. ब्रो मूव. ओह शिट. रिमूव द Insta 360. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరున్నా నేనున్నా ఫస్ట్ ఆ బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ని రికవర్ చేస్తాం. కానీ ఒక టీమ్ లీడర్ అయి ఉండి, అంటే మాకు లీడ్ అయి ఉండి ప్లస్ కెప్టెన్ అయి ఉండి పైనుంచి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. నాకు వచ్చిన ఇరిటేషన్కి వచ్చి హెల్ప్ చేయమంటే కూడా దానికి సమాధానం కూడా ఇవ్వలేడు. చాలా ఈజీగా ఇగ్నోర్ చేసిండు. నాకైతే చాలా బాధ అనిపించింది ఇట్లాంటి సిచ్యువేషన్లో. యా ప్లీజ్ కమ్. వై డోంట్ యూ కమ్ డౌన్ బ్రో? Now lift and pull. Very good. Yeah, that's it. Yeah. మెకానిక్ టీం కూడా ఉంది ఇక్కడ. సో దీన్ని ఈ విధంగా జుగాడేసి నేను ట్రైల్ కొట్టిన ఆయన. సో మనం ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసాం. कोई मेरा भगवान जैसा बीच में मित्र मिला, उसने टेप दिया. नहीं दूंगा मैं, फिर बाद में मेरे को देना. बीच में कुछ हो गया तो फिर मुश्किल होगा. ठीक है, मैं लंच करके आता हूँ. రైట్. సో మన డే 1 ఆఫ్ ట్రైల్ రైడింగ్ అయిపోయింది. చిల్లీ 1, చిల్లీ 2, చిల్లీ 3. యాక్చువల్గా చిల్లీ 3 క్వారీ ఉండే, ఒక క్వారీ మధ్యలో నుంచి ట్రైల్ వేసారు. సెక్సీ ఉండే, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండే. కానీ నాకు దాంట్లో డిసప్పాయింటింగ్ బైక్ది స్టాండ్ ఇరిగిపోయింది. సైడ్ స్టాండ్ సెన్సార్ ఆన్ అయిపోయింది. దానివల్ల బైక్ ఆన్ అయితే లేకుండా ఉండే. 1 hour స్ట్రగుల్ చేసిన నేను. 1 hour లిటరలీ ఎండల. నాకు ఇప్పుడు కూడా నెత్తి గుమ్మని గుద్దుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ వాజ్ వరస్ట్. అసలు అది ఫుడ్ కూడా అనలేము. చలో అంత పైన అరేంజ్ చేసిర్రు, అదే గొప్ప విషయం. కానీ అట్లీస్ట్ కొంచెం లైట్ ఫుడ్, మంచి ఫుడ్ అరేంజ్ చేసినుంటే మంచిగా ఉంటుండే. ఎందుకంటే ఫుడ్ లేనిది, ఎనర్జీ లేనిది మనం ఇట్లాంటి యాక్టివిటీస్ మనం చేయలేము. కంప్లీట్గా డిహైడ్రేట్ అయిపోయినా. బైక్ అయితే కంప్లీట్లీ స్క్రూడ్ అప్. ఒకటి దాని సైడ్ స్టాండ్ పోయింది. అండ్ నా ఒక బండి కాదు, చాలా బండి పోయినాయి సైడ్ స్టాండ్స్. సో ఇమాజిన్, ఇదే అడ్వెంచర్ మీరు లదాఖ్లో చేస్తారు అండ్ మీ సైడ్ స్టాండ్ సెన్సార్లో ఇష్యూ వచ్చింది, ఎవడేం చేయలేడు. సైడ్ స్టాండ్ పీకేసి కూడా మనం పోలేము. నేను అనుకున్నా సైడ్ స్టాండ్ మొత్తం తీసి పడేసాయి, స్విచ్ కూడా తీసేసాయి. సో నేను ఆరామ్సే బండి నడిపించుకోవచ్చని చెప్పి అనుకున్నా. కానీ సైడ్ స్టాండ్ స్విచ్ని బైపాస్ చేసే ఆప్షన్ కూడా లేదు. సో ఇది ఒక ఇష్యూ ఈరోజు నేను ఫైండ్ అవుట్ చేసిన మోటార్ సైకిల్లో. అమ్మా చలో గైస్, ఈరోజుకి ఈ బ్లాగ్ క్లోజ్ చేద్దాం. హోప్ఫుల్లీ వీడియో అంతా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందని చెప్పి అనుకున్నా. అండ్ కేటీఎం గురించి మీకు ఇంకా గట్టిగా తెలిసింది, బండి ఎట్లుంది ఏందన్నది కూడా తెలిసిందని చెప్పి అనుకున్నా. తెలిస్తే మాత్రం, అంటే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఇంత సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ టు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కంటెంట్ తీసుకొస్తున్న కేటీఎం ఇండియా సైడ్ నుంచి రైడ్ చేస్తున్నా, మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ చూపెట్టండి. ఇంకో వీడియోలో కలుసుకున్నంత వరకు టేక్ కేర్. బాయ్, జై హింద్.